మహాభారతంలో ఎంతోమంది గొప్ప యోధులు ఉన్నారు. వారిలో ఒకరైన అర్జునుడు అసాధారణ ధైర్యము, నైపుణ్యము, భక్తితో వెలిగిన ఒక గొప్ప యోధుడు. అతడే అర్జునుడు. దేవతల పాలకుడు, ఇంద్రుని ఆశీస్సులతో జన్మించిన అర్జునుడు తన జీవితమంతా ధర్మానికి అంకితమై శ్రీకృష్ణుని మార్గదర్శకత్వంలో అనేక విజయాలను సాధించాడు. అర్జునుడు కుంతీదేవి మరియు ఇంద్రుడు అనగా దేవేంద్రుడి నుండి దేవమంత్రం ద్వారా జన్మించాడు. అతడు 3వ పాండవుడు. దేవతల సంకల్పంతో జన్మించిన మహాయోధుడు. ధైర్యం, అద్భుత శరీరశక్తి, ధర్మబద్ధతకు ప్రతీకగా ఎదిగాడు. అర్జునుడు గురువు ద్రోణాచార్యుని వద్ద తన సోదరులతో కలిసి శాస్త్ర విద్యలో శిక్షణ పొందాడు. అతను అత్యంత శ్రద్ధతో శిక్షణలో పాల్గొన్నాడు. పక్షి కన్ను పరీక్ష సమయంలో కేవలం అర్జునుడే లక్ష్యాన్ని అర్థం చేసుకొని విజయవంతంగా బాణం విసిరాడు. అతడు పొందిన దివ్య ఆయుధాలు, అందులో ఒకటి బ్రహ్మాస్త్రము అనగా బ్రహ్మ నుండి లభించినటువంటి అస్త్రము. రెండవది పాశుపతాస్త్రము అనగా శివుడి నుండి లభించిన అస్త్రము. మూడవది ఇంద్రుని వజ్రాయుధము. అనేక ఇతర దేవాయుధాలు పొందాడు. పాంచాల రాజకుమారి ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు మత్స్యదృష్టి లక్ష్యాన్ని ఛేదించి ఆమెను వివాహమాడాడు. కుంతీదేవి చెప్పిన మాటల వల్ల ద్రౌపది 5 పాండవులకు భార్యగా మారింది. జూద క్రీడలో ఓడి పాండవులు 13 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళారు. వీటిలో అర్జునుడు స్వర్గానికి వెళ్ళి ఆయుధాలు సంపాదించాడు. చిత్రసేనుడి వద్ద సంగీతం, నాట్యం నేర్చుకున్నాడు. చివరి ఏడాదిలో బృహన్నలగా వేషం వేసి విరాట రాజ్యంలో ఉన్నాడు. విరాట యుద్ధంలో కౌరవసేనను ఒంటరిగా త్రోసికొట్టాడు. కురుక్షేత్ర యుద్ధ భూమిలో బంధువులను చూసి అర్జునుడు యుద్ధానికి సిద్ధంగా లేకపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు భగవద్గీతను ప్రవచించాడు. ఇది ధర్మం, కర్మ, భక్తి మార్గాలకు మార్గదర్శిని అయ్యింది. అర్జునుడు ధర్మాన్ని ఎంచుకొని యుద్ధంలోకి ప్రవేశించాడు. అభిమన్యుని మరణానికి ప్రతీకారంగా జయద్రథుడిని సంహరించాడు. భీష్ముడిని శిఖండిని సహాయంతో ఓడించాడు. కర్ణునితో తీవ్ర యుద్ధం చేసి అతనిని సంహరించాడు. ద్రోణాచార్యుడు, అశ్వత్థాముడు తదితర యోధులతో యుద్ధం గెలిచాడు. యుద్ధం ముగిశాక అర్జునుడు విజయం కన్నా నష్టం గురించి ఎక్కువగా బాధపడ్డాడు. తన కుమారుడు అభిమన్యుని మరణం అతని ఎంతగానో కలవరించి వేసింది. అతడు తన అన్న యుధిష్ఠిరుని పరిపాలనలో సహాయం చేసి ధర్మాన్ని నిలబెట్టాడు. శ్రీకృష్ణుడు పరమపదించాక అర్జునుడి శక్తులు తగ్గిపోయాయి. తర్వాత పాండవులు తమ రాజ్యము పార్థికులకు అప్పగించి హిమాలయాలకు ధర్మయాత్రకు బయలుదేరారు. మార్గమధ్యంలో అర్జునుడు తన గర్వం కారణంగా కింద పడిపోయాడు. అతని శరీరం భూమిలో పడినా అతని ఆత్మ అనంతంలో లీనమైంది. అర్జునుడు ఒక యోధుడి కన్నా ఎక్కువ. ఇతడు ధర్మనిష్ఠుడు, భగవద్భక్తుడు, స్నేహానికి ప్రబలమైన నిదర్శనం. అతని విల్లు గాంధీవం పడిపోయినప్పటికీ భగవద్గీతలో అతని పాత్ర శాశ్వతంగా నిలిచిపోయింది. అర్జునుడి జీవితం అనేది ఒక సాధారణ కథ కాదు. అది ధర్మానికి నిలువు తీరు, భక్తికి మార్గదర్శనం, స్నేహానికి గొప్ప ఉదాహరణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అందరికీ జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్.